హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. బలగం సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత వేణు గారు ఇప్పుడు ఎల్లమ్మ అనే ఒక సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఎల్లమ్మ సినిమాలో నితిన్ గారు హీరోగా అయితే యాక్ట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా ఈ సినిమాలో కీర్తి సురేష్ గారు హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు అని తెలుస్తుంది. దీని గురించి కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ సినిమా గురించి నితిన్ గారు మాట్లాడుతూ ఈ సినిమాకి ఆయన ఎంత కష్టపడి ఎంత మంచిగా వర్క్ చేస్తే ఆయనకి అంత మంచి పేరు వస్తుంది అన్నారు. దీన్ని బట్టే అసలు ఎలాంటి స్టోరీతో రాబోతున్నారు, ఎలాంటి కంటెంట్ తో రాబోతున్నారు అనేది చాలా క్లియర్ గా అయితే అర్థమవుతుంది. యాక్చువల్లీ ఎల్లమ్మ సినిమా ఒక గ్రామ దేవత కథతో అయితే రాబోతుంది. ఈ సినిమాలో ఫుల్ ఎమోషనల్ సీన్స్ కూడా అంతే డెప్త్ గా అయితే ఉండబోతున్నాయంట. మళ్ళీ ఒక బలగం లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాతో వేణు గారు మన ముందుకి రాబోతున్నారు అని తెలుస్తుంది. ప్రెసెంట్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. ఈ సినిమా కోసం భారీ సెట్స్ ని కూడా రెడీ అయితే చేస్తున్నారంట. అయితే ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ గురించి ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఈ సినిమాకి దిల్ రాజు గారు దాదాపు 100 కోట్ల బడ్జెట్ అయితే పెడుతున్నారంట. ఇది విని అందరూ కూడా చాలా సర్ప్రైజ్ అవుతున్నారు అనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అసలు దిల్ రాజు గారు ఒక కథ నచ్చకుండా ఒక కథ మీద అంత నమ్మకం లేకపోతే ఇంత బడ్జెట్ ఎలా పెడతారు అని అందరూ కూడా సర్ప్రైజ్ అయితే అవుతున్నారు. అదే విధంగా ఈ సినిమా మీద అంతే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతున్నాయి. యాక్చువల్ గా బలగం సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చి సూపర్ హిట్ అయితే అయింది. ఇప్పుడు మళ్ళీ వేణు గారు అంతే మంచి కంటెంట్ తో రాబోతున్నారు అని అందరూ కూడా చాలా నమ్మకంతో అయితే ఉన్నారు. సో ఇప్పుడు నితిన్ గారు అండ్ దిల్ రాజు గారు ఇద్దరూ కూడా నెక్స్ట్ రిలీజ్ అవ్వబోతున్న తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా అయితే ఉన్నారు. ఈ సినిమా జూలై 4th గ్రాండ్ రిలీజ్ అయితే అవ్వబోతుంది. ఇప్పుడు ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అన్నదాన్ని బట్టి ఎల్లమ్మ సినిమా మీద కూడా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ అయితే చాలానే ఉన్నాయి. అండ్ నితిన్ గారు కూడా ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. మరి జూలై 4th రిలీజ్ అవ్వబోతున్న ఈ తమ్ముడు సినిమా కూడా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది, ఆయన కెరియర్ కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.